నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమ్మున్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. డిపిఎంఓ సహచర అధికారుల సమన్వయంతో విధులు నిర్వహించాలని, ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం చేపడుతున్న పనులు, జిల్లా మాస్ మీడియా అధికారి నిర్వహించే పనులపై ఆరా తీశారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పనితీరు మాస్ మీడియా అధికారి వివరించారు. స్కాన్ సెంటర్ మానిటరింగ్, హ్యాండ్ క్లీనింగ్ అంశాలపై హెల్త్ ఎడ్యుకేటర్స్ చేపడుతున్న పనులపై, జిల్లాలో ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయి, అందులో సాధారణ శస్త్రచికిత్స ప్రసవాలపై వివరణ కోరగా డిఎంహెచ్ఓ వివరించారు. అలాగే డయేరియా నివారణకు చేపడుతున్న పనులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి మాట్లాడుతూ, లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకొని అంగన్వాడీలకు ప్రతి ఇంటిని సందర్శించి డేటా తీసుకొని డయేరియా అరికట్టేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిఐఓఏ రాజేశ్వరి, ఉప వైద్య ఆరోగ్య అధికారి ఎం ప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శాంతిశ్రీ, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ పి సుజాత, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వల్లనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తుంది. చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్లేవారు. కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకుజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పోటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమైనప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుండి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరవటం వంటి పనులు చేయవచ్చు. మరి ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం తప్పిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటికి సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మీకోసం పేరిట ఈ నెల 24వ తేదీ నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జరగనున్నదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు.
ఆ రోజు సోమవారం ఉదయం 10 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటిని సత్వర పరిష్కారం చేపడతామని తెలిపారు. ఈ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తప్పక హాజరవ్వాలని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమైనప్పటికీ టీడీపీ నాయకులు తాము గెలుపు ఓటములకు అతీతులు అన్నట్టుగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సరికాదని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంతటి బరితెగింపు ప్రభుత్వాన్ని తాను చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం అనేది ఉండకూడదని, ఆ పార్టీ నాయకుల్ని ఉంచకూడదని, ఆ పార్టీకి చెందిన భవనాలను కూలగొట్టాలనే దుర్మార్గపు నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుండి పరిశీలిస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా జరిగిన హింసాకాండ కూడా ఈ ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెబుతున్నాయని అన్నారు. హత్యలు దగ్గర నుండి అమానుషంగా దాడులు చేయడం, ఆస్తులకు నష్టం చేయడం, అంతేకాకుండా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ లాంటి వాటికి నష్టం చేకూర్చడం చేస్తూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా లేదా, చట్టం పనిచేస్తుందా లేదా, వ్యవస్థలు ఉన్నాయా లేవా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుందని మాజీ మంత్రి తెలిపారు. మీడియా ముందు ఆడే మాటలు తేనె మాదిరిగా ఉంటున్నాయని, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. కాలువలు వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీనింగ్ పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లాలో డయేరియా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. డయేరియా, మలేరియా, పారిశుద్ధ్యంపై తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన శనివారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలపై అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత శాఖల అధికారులు అనుబంధ శాఖలతో డిపిఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 3 రోజులుగా ప్రత్యేక డ్రైవ్లో పారిశుద్ధ్య పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయని, కాలువలు క్లియర్ చేయాలని, రోడ్లపై చెత్త లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జీజే బెన్హర్ మాట్లాడుతూ ప్రతి నీటి ట్యాంకు క్లోరినేషన్ చేయాలని చెప్పారు. క్లోరినేషన్ పై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అవగాహన పరచాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జీజే బెన్హర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి, శాంతిశ్రీ, డిఈఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలైన కళాకారులకు జూలై నెల 12వ తేదీన బాలసుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం నిర్వహించి సుమారు 150 మంది కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మిమిక్రీ శివ, అధికార ప్రతినిధి కోన అనిల్ తెలిపారు. అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మిమిక్రీ శివ, అధికార ప్రతినిధి కోన అనిల్ మాట్లాడుతూ పేద కళాకారులను ఆదుకోవాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 3 నెలలుగా ఏ కార్యక్రమాలు లేకపోవడంతో కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వేరే పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు సతమతం అవుతున్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. సంఘం ఏర్పడిన గత 5 ఏళ్లుగా అనేక కార్యక్రమాలను నిర్వహించి వృద్ధ, పేద కళాకారులను ఆదుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు స్వప్న శ్రీను, కార్యదర్శి దాము, గౌరవ అధ్యక్షులు సింహాద్రి శ్రీను, సహాయ కార్యదర్శి మార్గదర్శి శ్రీను, వ్యవస్థాపక అధ్యక్షులు అరవింద్, కోశాధికారి భానుమతి, కోఆర్డినేటర్లు బొడ్డేపల్లి రాము, గండ్రెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శ్రీచక్రార్చన, కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి, ఆలయ అర్చకులు బంకుపల్లి చరణ్ శంకర్ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా మహిళలు లలితా పారాయణంను చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ దర్శకర్త ఉషారాణి జగన్మోహన్ రావు మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేసినట్లు, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు అయిన కొత్త ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో సిక్కోలు
సిక్కోలు ఆదివాసీలు ఐటీడీఏ కోల్పోయారని తెలిపారు. సిక్కోలు జిల్లాకు ఐటీడీఏ లేకపోవడం వల్ల జిల్లా ఆదివాసీలకు తలలేని మొండెంలా ఆదివాసీలా మిగిలిపోయామని ఆవేదన చెందారు. జిల్లాల విభజన జరిగిన నుండి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మిలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశామని అన్నారు. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మిలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, ఆ మేరకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెజ్జి కృష్ణ, సరుబుజ్జిలి మండల అధ్యక్షులు సవర శోభన్, శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యులు పాపారావు, జన్ని మోహన్, కె హరీష్, ఎస్ జోగారావు, పి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మంగువారి తోట సచివాలయానికి సంబంధించి ఐసీడీఎస్ పీఓ శోభారాణి ఆధ్వర్యంలో హౌస్ విజిట్లు నిర్వహించారు. శనివారం సూపర్వైజర్ బి యోగేశ్వరమ్మ, ఏఎన్ఎం ప్రమీల, ఆశా వర్కర్లు దుర్గా, అంగన్వాడీ వర్కర్స్ పర్యవేక్షణలో గోనపాలెంలో ఉన్న మంగువారి తోట సచివాలయానికి సంబంధించి హౌస్ విజిట్ నిర్వహించి నీరు నిల్వ ఉంచకూడదని, వెంటనే పారవేయాలని స్థానికులు సూచించారు. గర్భిణీలు, బాలింతలు శుద్ధమైన నీటిని వాడాలని అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటిని కాలువల్లో పారవేయకూడదని, దానివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, తద్వారా రోగాలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ దుర్గా, అంగన్వాడీ వర్కర్స్ శ్రీ విద్య, పార్వతి, కమర్జాన్ బేగం, సరస్వతి, ముత్యాలమ్మ, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. అరసివిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వేకుజాము నుండి స్వామివారికి విశేష పూజలు జరగగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తులసి దళాలతో తయారు చేసిన దండలను భక్తులు సమర్పించగా వాటిని ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించి భక్తుల పేరట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని నగరానికి చెందిన వ్యాపారవేత్త కెల్ల కిషోర్ కుమార్ శనివారం తెలిపారు. ఒడిశాకు చెందిన రామ బెహ్రా స్త్రీలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ స్థానిక రాగోలు జెమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శ్రీహర్ష సలహా మేరకు ఓ పాజిటివ్ ఎస్డిపి అవసరమని తెలపగా స్పందించిన రెడ్ క్రాస్ ప్రతినిధులు పెంకి చైతన్య, నంది ఉమాశంకర్లు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ నెంబర్ కళ్యాణ్ చక్రవర్తికి సమాచారం అందివ్వగా ఆయన శ్రీకాకుళం నగరానికి చెందిన కె కిషోర్ కుమార్ ను సంప్రదించడంతో తన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ను అందించారు. అనంతరం దాత మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తపు సిరాను ఎస్డిపి కూడా ఇవ్వడానికి సిద్ధమని, యువత అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, రానున్న వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో ముందుకు వచ్చి ఎస్డిపి అందించిన కెల్ల కిషోర్ కుమార్ ను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అభినందించి స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఒర్లాం శివతేజ, నంది ఉమాశంకర్, డాక్టర్ జిఆర్ శ్రీకాంత్, ఆయిషా బేగం, టెక్నీషియన్ వెంకటేష్, కోమలి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలిథిన్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పాలిథిన్ కవర్ల వాడకాన్ని, తయారీని నిషేధించినప్పటికీ పాలిథిన్ కవర్లు ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతున్న క్రమంలో వాడి పారేస్తున్న పాలిథిన్ ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా గ్రామాల్లో కూడా వీటి వ్యర్థాలు ఎక్కువ అవుతున్న క్రమంలో వాటిని గ్రామాల సమీపంలో ఉన్న చెరువుల వద్ద పారేస్తూ కాల్చివేస్తుండడంతో వాటిని హానికర పొగలు వెలువడడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పొగల వలన ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలని అధికారులు కోరుకుంటున్నారు. ఆ పొగల వలన ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయని, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అలాగే చెరువుల వద్ద వేయకుండా పాలిథిన్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో తొలగించే ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా శ్రీకొర్మం వైపు వెళ్లే దారిలో శ్రీరామచంద్రపురం పంచాయతీనకు చెందిన సింహపేట గ్రామానికి చెందిన పాలిథిన్ వ్యర్థాలను రోడ్డు పక్కనే ఉన్న చెరువు వద్ద వేస్తూ కాల్చివేస్తున్నారు. అలాగే ఒప్పంగి గెడ్డ వద్ద కూడా పాలిథిన్ వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. ప్రజారోగ్యం నిమిత్తం ఇలాంటి చర్యలను మానుకునేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
నగరంలోని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ విస్తృతంగా సేవలు అందిస్తోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. తలసేమియాతో బాధపడుతున్న కుటుంబానికి మీడియా మిత్రులు వేణుగోపాల్ చేతుల మీదుగా సహాయం అందించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ కరోనా సమయంలో ప్రజలను ఎంతగానో ఆదుకుందని, బ్లడ్ బ్యాంకుకు వచ్చే వారికి అందించిన సహకారం అమోఘమని అన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల రక్తదానానికి సహకారం అందిస్తుండగా వైద్య నిపుణులు తలసేమియా ఇతర వ్యాధులతో బాధపడే వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్య ప్రతినిధి మణికంఠ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ వాణిజ్యపరంగా కాకుండా నిరుపేదలైన రోగులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. తలసేమియాతో పాటు ఎన్నో వ్యాధులతో బాధపడే వర్గాలకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు బి రాజేశ్వరరావు, పి పద్మభూషణ సాయి, బి గుణ, కె బాలు, పి రాము, పి శంకర్, పి శశి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా న్యాయ సేవా సదన్ నందు మధ్యవర్తిత్వ న్యాయవాదులతో 5 రోజుల పాటు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో మధ్యవర్తిత్వ భావన మరియు సాంకేతికతలపై 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తిగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తిత్వ న్యాయవాదులకు అందించిన శిక్షణ తరగతులు ఉపయోగించుకుని ప్రజలకు మంచి చేకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, సీనియర్ ట్రైనర్ తమిళనాయుడు సుదర్శన్ సుందర్, న్యాయవాదులు పాల్గొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక శనివారం ఉదయం బోర్జ పోలీస్ స్టేషన్ ని సందర్శించారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణంలో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎటువంటి అనాధికారమైన కేసు ప్రాపర్టీని స్టేషన్లో ఉంచకుండా కోర్టు ఉత్తర్వుల మేరకు డిస్పోజల్ చేయాలని సూచించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, ముఖ్యమైన కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తుపై అధికారులను అడిగి తెలుసుకొని దర్యాప్తుపై దిశానిర్దేశం చేశారు. బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట ఆమదలవలస సిఐ దివాకర్, బోర్జా ఎస్ఐ ఉన్నారు. వామపక్ష పార్టీ సిపిఎం అభిమాని జాని సావిత్రమ్మ అంత్యక్రియలు శనివారం అశ్రునయనాల మధ్య సాగాయి. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లోని తన స్వగృహంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం నవభారత్ నగర్ కాలనీకి ఆమె పార్థివ దేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్, లోకనాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు హాజరయ్యి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ ఒక కుటుంబ సభ్యురాలిని కోల్పోయిందని అన్నారు. 10 మంది కోసం ఆలోచించి వారి కోసం పాటుపడాలని గొప్ప సంకల్పం ఉన్న మంచి వ్యక్తి అని ఆయన కొనియాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ మాట్లాడుతూ సావిత్రమ్మ గొప్ప విప్లవకార తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఓఎస్డి సుధాకర్ బాబు సేవలు అమోఘం అని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ కొనియాడారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన అభినందన సభలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడారు. 2019లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి వచ్చిన సుధాకర్ బాబు గతంలో ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో విధులు నిర్వహించేవారు అని ఆయన తెలిపారు. రిటైర్మెంట్ అనేది వయసుకే కానీ మనసుకు కాదు అని సూచించారు. ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్మెంట్ అయ్యాక ఆర్జీయూకేటీకి వచ్చి చాలా ఉల్లాసంగా విధులు నిర్వహించేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, డీన్ వెల్ఫేర్ రవి, డాక్టర్ గోవర్ధనరావు, విశ్వనాథ్ బీసై, డాక్టర్ శ్రీనివాసరావు, తేజ కిరణ్, దిలీప్ కుమార్, కుట్టి, సింహాచలం అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్ శనివారం నాటికి 430వ రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యాన నగరంలోని పేదల ఆకలి
ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్ పేదలతో పాటు అనాథలు అన్నార్థులకు అండగా నిలుస్తూ వస్తుంది. నాణ్యతతో రుచికరమైన భోజనాలను ఉచితంగా అందజేస్తున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ పట్ల గొండు శంకర్ స్థానికుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో 430 రోజులుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు అన్నా క్యాంటీన్ ద్వారా నిత్య నారాయణ సేవ కొనసాగుతుంది. పేదలు అనాథలు అన్నార్థులు క్యాంటీన్ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. బఠానీతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బఠానీలు నోటికి రుచినివ్వడమే కాక వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠానీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చి బఠానీలను ఉడకబెట్టుకొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా నాజుగ్గా కనబడాలనుకునే వారు బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరోచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠానీల్లోని పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠానీల్లోని అధిక మొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన బఠానీలను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న బఠానీలు తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటుంది. B1, B2, B3, B6 విటమిన్స్ కలిగిన బఠానీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుండి తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠానీలు 44% విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే బఠానీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. బహిరంగ మార్కెట్లో కేజీ 40 నుండి 50 రూపాయలకి దొరుకుతున్నాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకి 1 కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. బఠానీలు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.